మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సాహిత్య కార్యక్రమానికి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రసంగం ఏర్పాటు చేయడం, దాంతోపాటు కొంతమంది పౌరులు హైదరాబాద్ నివాసం కొంతమంది పౌరులతోటి రోజు కొంతమంది ఘనంగా అక్షర నివాళి అర్పిద్దామని ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బాల సాహిత్యం మీద దాశరథి గారి యొక్క సాహిత్య సేవ వారి గురించి మాట్లాడడానికి మరి బాల సాహిత్యవేత్త వేరుపల్లి అశోక్ గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం చేస్తున్నాను. అదేవిధంగా మరొక ప్రసంగికుడు అనువాద సాహిత్యం ముఖ్యంగా గాలి బుద్ధి కాదు వాటి మీద అనువాదం చేసిన తీరు, అందులో ఉన్నటువంటి సాహిత్యాన్ని వివరించడానికి చేసినటువంటి గారు వారికి కూడా స్వాగతం. అట్లాగే మనము వారి యొక్క దాశరథి అనుబంధంతో కానీ దాశరథి యొక్క వారి యొక్క వ్యక్తిత్వం కానీ జీవితం కానీ వారు పంచుకోవడానికి మన ఆత్మీయతని గౌరవతను మనం ఇవాళ ఆహ్వానించుకుంటున్నాము. ఆహ్వానానికి మంచి వచ్చినటువంటి ఆనందచారి గారికి స్వాగతం చేస్తున్నాను. అదేవిధంగా దాశరథి గారి వారికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి మరొక అతిథి గారికి, అదేవిధంగా కవి యాత్రి గారికి, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందాక బ్రీఫ్గా చెప్పారు. దాశరథి గారి యొక్క జయంతిని మనం తీసుకున్నప్పుడు పోయిన జూలై 22 నుంచి జూలై 2024 నుంచి ఇప్పటివరకు కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి కొంతవరకు మనం సఫలీకృతమైన చెప్పవచ్చు. దాశరథి సాహిత్య యొక్క విశిష్టత, వారి యొక్క గ్రంథాలు పరిచయం చేసే ప్రయత్నం చేశాం. అదేవిధంగా వారి యొక్క వ్యక్తిత్వం అవన్నీ కూడా మనము రేపటి తరానికి అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి, డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకి, అక్కడ పనిచేసేటువంటి లెక్చరర్స్ ద్వారా ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసి తరానికి మనకి దాశరథిని పరిచయం చేయగలిగాం. అంతవరకు ఒక సఫలీకృతమని చెప్పవచ్చు. ఇంకా చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. అంటే ఒక్క దాశరథి గారే కాదు, మేము ఒక క్యాలెండర్ రూపొందించమని ఇదివరకు చెప్పాము. అందులో నెలవారీగా వచ్చినటువంటి ఆ మహనీయుల యొక్క జయంతుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క నెలకి ఎవరెవరి జయంతులు ఉన్నాయో ఒక క్యాలెండర్ కూడా మనం తీసుకున్నాము. అక్కడ 42 మంది మహనీయులు ఉన్నారు. మీకు ఎవరైనా మిస్ అయ్యేవి ఉంటే ఈ సంవత్సరం కవర్ చేసి దాదాపు 100 మందితోటి 100 మంది మహామూల యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళు చేసినటువంటి సాహిత్య సేవ, వాళ్ళ యొక్క గ్రంథాల పరిచయంతో ఒక పుస్తకం తీసుకురావాలనుకున్నాను. ముందుగా ఈ తరానికి మాత్రం 100 మంది యొక్క విశిష్టత ఏంటన్నది తెలవాలన్నది మిషన్ లాగా పనిచేసి చేయాలనుకుంది. ఇది దాశరథి మొదలైందని చెప్పొచ్చు. మొన్న ఇంకొకటి బిరుదరాజు రామరాజు గారు కూడా చాలా మంది మర్చిపోయారు. వాళ్ళు ఎవరు కూడా మరి ఎక్కువగా గుర్తించుకున్నట్టుగా మధ్యకాలంలో మనకు వారి వ్యాసాలు అనేది రాలేదు. బట్ అందుకోసమని మనం బిరుదరాజు రామరాజు గారి వారి సాహిత్యాన్ని అంతా కూడా కాంప్రహెన్సివ్ ఒక ఐడియా వచ్చే విధంగా వాళ్ళకు ప్రత్యేకంగా తీసుకొచ్చాం. ఆ విధంగా మనం కొన్ని కార్యక్రమం చేసుకున్నాము. ఇంకా దీన్ని స్టెబిలైజ్ చేయాలి. అంటే సాహిత్య కార్యం చేసేటువంటి పనులన్నింటినీ కూడా ఒక సంస్థాగతంగా ఏం చేయాలి, ఇది ఈ నెలలో ఇది చేస్తారు, లేకపోతే ఈ సంవత్సరం ఇది ఒక ప్లాన్ ఉంటుంది అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్టాబ్లిష్ చేయాలి, కార్యక్రమాలను ఎస్టాబ్లిష్ చేయాలి. ఒక అవార్డు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఒక కథల పోటీలు కావచ్చు, కవితల పోటీలు కావచ్చు, సందర్భానుసారంగా కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు. మంచి సాహితీవేత్తలు ఉన్నారు. దాశరథి తర్వాత ఇప్పుడు దాశరథితో వెళ్ళిన వాళ్ళు దాశరథి యొక్క స్ఫూర్తితోటి, లేకపోతే సినారే గారి స్ఫూర్తితో, లేకపోతే ఇంకొక పెద్ద కవి సాహితీవేత్త యొక్క స్ఫూర్తితో ఎదిగినటువంటి 60లలో 55, 60, 65లలో ఉన్నటువంటి సాహితీవేత్తలు ఉన్నారు. సో వాళ్ళ అడుగుదాడలో వాళ్ళని కూడా మనం వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదివరకు మనం నంది సిద్ధారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు కావ్యకృతం కూడా ఒక కార్యక్రమాన్ని పెట్టారు. నెలకొకరికి ఒక కావ్యం మీద మాట్లాడి ఇటువంటి అన్ని కార్యక్రమాలు మైండ్లో ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో మనము టేకప్ చేస్తాము. ఎందుకంటే మొన్న మనము సాహిత్యవాద కార్యక్రమం పెట్టిన తర్వాత కూడా 3వ నిర్మాణం ఆ సాహిత్యవాదంలో
మన చక్కగా అందరూ సాహిత్యవేత్తలు రాసినటువంటి పుస్తకాలు ఇక్కడ వచ్చి ఆవిష్కరణ చేసుకుంటున్నారు, లేకపోతే సమీక్షలు, తర్వాత సాహిత్య ప్రసంగాలు, పరిసరాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక క్యాలెండర్ అనేటువంటిది ప్రతి సాహిత్యవేత్త దగ్గర మన సాహిత్యకారం క్యాలెండర్ అంటే ఈజీగా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. ఆ విధంగా మన సాహిత్యానికి ఉంది. ముందుగా ఈ దర్శకుల గారి యొక్క ఉత్సవాలని, శతాబ్ది ఉత్సవాలని నిర్వహించుకున్నప్పుడు అందులో నేను ఈ సీట్లో ఉన్నప్పుడు నాకు కొంత సంతృప్తికరంగా, సంతోషంగా ఉంది. ఇంకా చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. మనకు ప్రభుత్వం నుంచి చాలా సహకారం అందిస్తుంది. ఏ కార్యక్రమం చేద్దామన్నా కూడా మన మినిస్టర్ గారు కానీ, గౌరవనీయులు తిరుపతి కృష్ణారావు గారు కానీ, సీఎం ఆఫీస్లో కూడా సీఎం గారితో ఒక్కసారి నేను కనెక్ట్ అయినా కూడా రాజకీయ గారి ప్రత్యేక సంక్షేమాన్ని తీసుకొచ్చినప్పుడు ముందు మాట రాయమని వాళ్ళ ఆఫీస్లో చెప్పేసి మాట్లాడేస్తే ఓఎస్డీ వాళ్ళు రాజకీయ గారి సంస్కారాన్ని గమ్యగారిని చూసి సీఎం గారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు డైరెక్ట్గా నేను దీనికి ఆవిష్కరణ నేనే చేస్తానని వారు ఆవిష్కరణ చేయడం జరిగింది. అట్లా మనకు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు కార్యక్రమాలను సజీవంగా చేసుకునేటువంటి వాతావరణం ఉంది. ఈ టైంలోనే మనం దాన్ని ఈ ప్లాట్ఫామ్ కావచ్చు, లేకపోతే అకాడమీ కావచ్చు, ఇంకా అభివృద్ధి చేయాలంటే ముందుగా మీకు అందరి యొక్క సహకారం కావాలి. ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు చిన్నవైనా పెద్దవైనా అవన్నీ కూడా మీ యొక్క సహకారంగానే జరుగుతున్నాయి. నేను ఒక రోజు ఫోన్ చేసి 40 రోజులు ఆర్టికల్ కావాలంటే చేస్తున్నాను, 2 రోజులు మీరు ఫలానా సభకు రావాలంటే వస్తున్నాను. సో దానికి ఇంత రెస్పాన్స్ వస్తుందంటే మీరు ఆ రెస్పాన్స్ రావడం వల్లనే ఈ కార్యక్రమాలు అనేది సజావుగా జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది కూడా పరిచయం కాదు, 200 మంది పరిచయం అయ్యారు. వీళ్ళందరికీ కూడా నేను కేంద్రీయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మనము ఈ ప్రత్యేక ప్రసంగాన్ని విన్నాము. తర్వాత గౌరవ అతిథులు మాట్లాడతారు. తర్వాత పలు సమ్మేళనం జరిగిన తర్వాత సభను పిలుస్తుంది. ఈరోజు లాస్ట్ డే 22 నుంచి 29 వరకు చివరి రోజు. ఇందులో మధ్యలో మనకి సినారయ్య గారు కూడా బర్త్డే జయంతించడం జరిగింది. అక్కడ నిర్వహించాము. 20 ఈ కార్యక్రమం చేస్తున్నాం. తర్వాత మనకు దిమాస పత్రికలకు చాలా మంది రచనలు అందజేశారు. వాళ్ళని సరైన రీతిలో గౌరవించుకోలేకపోయాం. మన కార్యక్రమాలు రాలేదు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు 36 వారాలు మనము